అరే వాల్యూమ్ బెటరా. ఈ రోజు రేపటి ఆరంభం అజ్ఞానానికి ముగింపు. శ్మశానంలో పుట్టే జ్ఞానం అఘోరతత్వం. శవాల మధ్య సాధన, శ్మశానమే వారి ఇల్లు, కపాలలో భోజనం, ఈ నాలుగు దిక్కులే వారికి వస్త్రాలు, భస్మం వారికి సుగంధం, కాశీవాసమే వారి నివాసం, కాలభైరవుడే వారి గురువు, భయంకర రూపం, బంధాలను విడిచిన తత్వం అఘోరం. ఈ వీడియోలో కొన్ని భయంకరమైన విషయాలను మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు జాగ్రత్త, మీకు తోడుగా ఆ శివుడే ఉన్నాడు, ధైర్యంగా వినండి. అసలు అఘోరాలు అంటే ఎవరు? వారు శ్మశానంలోనే ఎందుకు ఉంటారు? అసలు వారి జీవితం ఎలా ఉంటుంది? నిజంగా వారు మనిషి మాంసాన్ని తింటారా? నిజమైన అఘోరాలు ఇప్పటికీ ఉన్నారా? మనం చూసేవారు 100% ఫేక్. ఎందుకంటే పూర్తిగా చూడండి ఈ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేయడం వలన నాకు మోటివేషన్లా ఉంటుంది, ఉత్సాహంగా మరికొన్ని వీడియోస్ చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మొదలు పెడదాం. చీకటి చుట్టూ నర్తించేవాడు, శ్మశానమే అతడి ఆశ్రమం, శవమే అతడి ఆసనం. వాడు భయపడలేదు చావుకి, ఎందుకంటే జీవితమే ఒక మాయ అని తెలిసింది. వాడు తిన్నది శవం కాదు, అహంభావం. తలలో తీసి మాలలు కడతాడు, మద్యం కాదు మర్మం తాగాడు. వాడు పిచ్చివాడే కానీ పరిపూర్ణుడు. వాడు శవాల మధ్య శివుడిని చూసిన యోగి. మనకి అఘోరాలను చూస్తేనే భయం, కానీ వాడు చూస్తాడు నీలో దాగి ఉన్న శివుడిని. అసలు అఘోర పదం యొక్క నిజమైన అర్థాన్ని చూద్దాం. ఘోరం అంటే భయానకం, అఘోరం అంటే భయంకరమైనది కాదని, ప్రేమ శాంతంతో నిండి ఉన్నది అని అర్థం. శివుడు ఘోరుడు, శ్మశానవాసి. అఘోరుడు పరమశాంతి స్వరూపుడు. ఈ రెండింటినీ ఒక్కటిగా చూడటమే అఘోరతత్వం. అసలు అఘోరులను నమ్మేది ఏంటో తెలుసా? ఇహలో ఉండేది శివుడే, నరకం అయినా శివుడే, శ్మశానం అయినా శివుడే, ఇవన్నీ శివుడే అని నమ్మిన వారు అఘోరీలు. నెంబర్ 2, అసలు అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయో, వారి జీవిత విధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. అఘోరులు చనిపోయిన శరీరాల మధ్యలో ధ్యానం చేస్తారు, మానవ పుర్రాలను పూజిస్తారు. అదే వారికి పూలమాల, మాంసం, మద్యం ఇవి శరీరానికి మత్తు కోసం కాదు, భయం, అసూయ, అలక్ష్యం ఛేదించేందుకు అవి ఉపయోగపడతాయి. బట్టలు లేకుండా తిరుగుతారు, అది శరీర మమకారాలను తొలగించటానికే. శ్మశానం అంటే మన అందరికీ చివరి ప్రదేశం. అక్కడ నిజమైన అహం నశిస్తుంది. అఘోరులు అక్కడ ధ్యానం చేస్తారు, ఎందుకంటే అక్కడ ఇహమాయ తొలగిపోతుంది అని. లైంగిక శక్తిని తంత్రంగా మారుస్తారు, సెక్సువల్ ఎనర్జీని ధ్యానం, సాధన వీటికి ఉపయోగిస్తారు. చాలా అసాధారణ విషయాలు ప్రస్తావనలు ఉన్నాయి. శవాన్ని తినటం అలవాటు కాదు, ఇది సాధనలో ఒక ఘట్టం. శరీర భావాన్ని చెదరగొట్టేందుకు మాత్రమే ఇలా చేస్తారు. శవాలపైన ధ్యానం చేసి కాలభైరవుడిని దర్శించుకుంటారు. చాలా ఘట్టాలు, ప్రస్తావనలే ఉన్నాయి. పాదాల వద్ద శవం ఉంచుకొని ఆపై శివమూల మంత్రాన్ని జపిస్తూ నాట్యమాడే సాధన, ఇది శవ సాధన అంటారు. మరణాన్ని అంగీకరిస్తే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. అఘోరాలు ఈ జ్ఞానాన్ని శ్మశానంలో పొందినవారు. కొన్ని కథల ప్రకారం వారు శవాల్ని శివరూపంగా పరిగణించి ధ్యానం చేసి అద్భుత సిద్ధులను సాధించారు. కామ, క్రోధ, లోభ, మదమాచారాలు అనబడే హరిషడ్ వర్గాలని దాటితేనే నిజమైన శివుడిని చేరుకోగలమని వారి విశ్వాసం. అది నిజమే కదా. అసలు ఈ అఘోరీ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ అఘోరీ సాంప్రదాయం 17th సెంచరీలో కినారాం బాబా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆయనను శివుడి అవతారంగా భావిస్తారు. వారణాసిలో, అదే కాశీలో ఇప్పటికీ అఘోరుల ప్రధాన పీఠం ఉంది. ఆయన అఘోరతంత్రం అనే పవిత్ర గ్రంథాన్ని ప్రచారం చేశారు. బాబా కినారం, ఈయనే వారణాసిలో పీఠాధిపతి, స్థాపకుడు కూడా. విలాస్ బాబా శివతత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆధునిక తత్వవేత్త. ఘోరనాథ్ సిద్ధులు తంత్ర సాధనల్లో అఘోరుడిగా చాలామంది పేర్కొన్నారు. నిజానికి ఫేక్ అఘోరీలు చాలామంది ఉన్నారు. వీరిలో అసలైన వారు ఎలా ఉంటారు, వారు మనకి కనిపిస్తారా అనేది చాలా అంతు చిక్కని ప్రశ్న. ఇది కాలమే నిర్ణయించాలి. అయితే ఈ ఫేక్ అఘోరీలే ఎక్కువ ఈ కాలంలో. వారణాసి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా చాలా ప్రదేశాల్లో విభూతి ధరించి తిరిగేవారు చాలామందే ఉన్నారు. డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో, అదే ఫేమ్ కోసం ఇలా చాలామంది వేషాలు వేస్తున్నారు. నిజానికి మనం చాలా వరకు ఇలాంటి ఫేక్ అఘోరీస్ని చూస్తూనే ఉన్నాం. నిజమైన అఘోరాలు జనాల మధ్యలోకి రావటం చాలా తక్కువ. వాళ్ళ శిష్యులే గురువుని రక్షిస్తూ ఉంటారు. వీరు కెమెరాస్కి చాలా దూరంగా ఉంటారు.
వారి శిష్యులను ఎంపిక చేసుకోవడానికి కఠినమైన పరీక్షలు కూడా పెడతారు. కఠినమైన నియమాలు కూడా ఉంటాయి. బాహ్య స్వరూపం కంటే అంతర్ముఖ ధ్యానం కీలకంగా భావిస్తారు. చివరిగా ఒక్క మాట, వారు శ్మశానంలోకి నడిచారు కానీ చావుకి భయపడలేదు. శవాన్ని చూశారు కానీ శవంలోని శివుడిని కూడా చూశారు. ఎక్కడ పుట్టారో తెలియదు కానీ జ్ఞానం మాత్రం పుట్టింది శ్మశానంలోనే అని తెలుసుకున్నారు. ఆ కాపరిని కాటి కాపరిని కూడా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నిజమైన మన అఘోరీలకి, మన పూర్వీకులకు అంకితం. ఓం నమః శివాయ. సర్వం జగత్. ఈ వీడియోస్ అండ్ కాశీ ప్రయాగరాజ్లో రికార్డ్ చేసినవి. చూడండి ఎలా ఉన్నారు అఘోరీస్. అన్నా చూడు. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.